భూతేషు భూతేషు విచిత్య ధీరా ప్రత్యస్మ్యలోకాద్ అమృతా భవంతి అని మన ప్రాచీనులు చెప్పారు. నేనేమి భక్తుడిగాను దైవాన్ని నేను నా నుంచి భిన్నంగా వేరేగా కన్సీవ్ చేయలేను. అందుచేత నేను దైవాన్ని దర్శించలేను. బహుశా అది నా బలహీనత కావచ్చు. నేను అజ్ఞేయవాదిని. నేను ఆ విషయాన్ని ప్రతి చోట చెప్తూనే ఉన్నాను. కానీ భక్తి సాంప్రదాయం యొక్క విలువ తెలిసిన మనిషిని నేను భక్తి సాంప్రదాయానికి భక్తుడిని, భక్తులకి భక్తుడిని అని కూడా ప్రకటించుకున్నాను చాలా చోట్ల. ఏ అపూర్వమైన మనులు ఇక్కడ దాకా మాకు తీసుకొచ్చి ఇచ్చారు, అది భక్తి సాంప్రదాయమే. నేను ఏదైనా చెప్పకపోతే కపటంతో విలువలే దైవం అని నమ్మేటువంటి వ్యక్తిని నేను. తేన త్యక్తేన వారి దాకా తేన త్యక్తేన భుంజీదా, పరిత్యాగంతో జీవించడం. గాంధీ గారు సత్యం తబితా భూమి అని ఋగ్వేదంలో చెప్పారు. భూమిని తిరుగుతున్నది అంటే దేన్ని బట్టి తిరుగుతుంది? సత్యం బట్టి తిరుగుతుంది నాయన. సత్యం అనేటువంటిది భూమినే ఈ తిరగడానికి నిలబెట్టడానికి కారణం సత్యమే అని వారు చెప్పారు మా ప్రాచీనులు. సత్యం అంటే విలువలు అని, విలువలని దైవంగా, గాడ్ ఈజ్ నథింగ్ బట్ ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్, సత్యము అహింసలే దైవం అని గాంధీ గారు వారు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే వారు కూడా ఋగ్వేద సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి. అందుచేత విలువల్ని దైవంగా చూసేటువంటి, విలువలకు నిబద్ధంగా ఉండేటువంటి సంప్రదాయానికి చెందినటువంటి వ్యక్తిని నేను. ఈ భక్తి ఉద్యమంతో ఇవాళ ఉన్న విద్వేషాన్ని, ఇవాళ ఉన్న వివక్షల్ని, ఇవాళ ఉన్న అక్రమాలని, అపసవ్యతల్ని, అసమానతల్ని ఏదైనా పిలవండి, వీటిని సరిచేయడం సాధ్యమే. హిందూ ధర్మం అతి సనాతనం, నిరుపమానమిది నిత్య నూతనం. హిందూ ధర్మం అతి సనాతనం, నిరుపమానమిది నిత్య నూతనం. సమతా బహుళత్వాలతో సుప్రతిష్ఠితం. ఇది సర్వం ఈశ్వరమయమని చాటిన తత్వం. ఇది సర్వం ఈశ్వరమయమని చాటిన తత్వం. ఈ పరమాద్భుతం అన్నదగ్గ సన్నివేశం, ఈ సమారోహం సాధ్యం కావడం, మనమందరం కూడా ఈ అద్భుతమైనటువంటి సన్నివేశంలో పాలు పంచుకోగలగడం స్వామివారి కృప వల్లనే సాధ్యమవుతుంది. వారికి కృతజ్ఞతలు చెప్తూ, వారి యొక్క అపూర్వమైన దార్శనికతకి స్వామివారికి కృతజ్ఞత నమస్కారాలు చెల్లిస్తూ, ఇటువంటి అపూర్వమైనటువంటి సన్నివేశానికి, ఒక అద్భుతమైనటువంటి నక్షత్రాలు పుట్టడం మనం చూడలేదు, ఒక నక్షత్రాన్ని జన్మించడం మనం చూస్తున్నాం. ఇటువంటి సన్నివేశంలో మనం పాలుపంచుకున్నటువంటి భాగ్యం మనకు కలిగింది. హిందూ మతంలో అనేక స్రవంతులకు చెందినటువంటి వారు ఇక్కడ ఉన్నారు. గత 3-4 రోజుల నుంచి నేను చేసినటువంటి పని, ఈ సమావేశానికి ఎవరిని రమణాలని కాదు, ఎవరిని రావద్దని మీరు ఆగండి అని చెప్పడానికి నాకు సరిపోయింది. ఎందుకంటే మా శక్తి సామర్థ్యాలు కానీ, మా స్థాయి కానీ స్వామివారి పీఠంగా నిలబడేంత శక్తి మాకు లేదు వాస్తవంగా. ఎందుకంటే మేము అంత చిన్న బిడ్డ లాంటి వాళ్ళం. వారి కృపా కటాక్ష వీక్షణల వల్ల ఇది జరుగుతోంది. ఇక్కడ గత కొన్ని రోజులుగా కొంతమంది మిత్రుల యొక్క సంకల్పంతో, స్వామివారి యొక్క కృపతో, వారి యొక్క ఆమోదంతో, ఆశీస్సులతో ఏ ప్రయత్నాలైతే గత కొన్ని రోజులుగా మేము చేస్తూ ఉన్నామో, దీని వెనకాల ఉన్న ఆలోచన ఏమిటో నేను మిత్రులతో, చాలామందితో ఎప్పటికప్పుడు వివరంగా చెప్తూ ఉన్నాను. గత 4 రోజులుగా మాట్లాడుతూ ఉన్నాను, బోధపరుస్తూ ఉన్నాను. అయినప్పటికీ ఇవాల్టి సన్నివేశంలో ఇక్కడ చాలామంది మిత్రులు వచ్చి ఉన్నారు. వాళ్ళలో చాలామందికి నిజంగా ఈ సమారోహం యొక్క ఉద్దేశం కానీ, సంకల్పం కానీ, దాని వెనకాల ఆంతర్యం కానీ పూర్తిగా తెలియకపోయి ఉండొచ్చని నేను ఈ 4 మాటలు మాట్లాడడానికి సాహసిస్తున్నాను. ఇటువంటి మహనీయులు ఎందరో ఉన్నటువంటి సమారోహానికి అధ్యక్షత వహించేటువంటి స్థాయి నాకు ఉందని నేను అనుకోలేదు.
అది కూడా స్వామివారి యొక్క ఆదేశం వల్ల, ఆమోదం, కృప వల్ల సాధ్యమవుతున్నది. అందుచేత నేను చేసే పొరపాట్లు కూడా మొదటే మన్నింపు మిమ్మల్ని అర్థిస్తున్నాను. మిత్రులారా, ఇక్కడ అనేక ప్రాంతాల నుంచి వచ్చినటువంటి, అనేక స్రవంతుల నుంచి వచ్చినటువంటి మిత్రులు స్వామివారి గురించి ప్రచండమైనటువంటి బాణుడిని అద్దంలో చూపించాల్సిన అవసరం లేదు. నేనేమి చెప్పడానికి ఒక మొక్క కూడా సరిపోను. వారు ఈరోజు విశ్వమంతా, ప్రపంచమంతటా హిందూ ధర్మంలో ఒక ప్రధానమైనటువంటి, ఒక గొప్ప ప్రాచీనమైనటువంటి, మహనీయమైనటువంటి విలువలు ఏవైతే ఉన్నాయో, ఒక మహాస్రవంతి ఏదైతే ఉన్నదో ఆ జ్యోతిని వారు చేతబట్టి వాళ్ళ కోట్లాది మందికి దాని యొక్క మహత్వాన్ని, దాని యొక్క ప్రకాశాన్ని అందిస్తూ ఉన్నారు. వారు ఉన్న కాలంలో మనం ఉండడం, వారి సందేశాన్ని వినడం, వారి దార్శనికతని మనం కూడా కొంతైనా అవగాహన చేసుకోవడం మన అదృష్టం. అదేవిధంగా అహోబులు జీఆర్ స్వామి గారు ఉన్నారు. ఈ మొత్తం అంతటికి అంటే నేను తలుచుకోక తప్పదు, మమ్మల్ని అందరినీ ముందుండి నడిపించినటువంటి మా మిత్రులు సత్యాన్వేషకులు సురేంద్రబాబు గారు ఉన్నారు, భవానీ ప్రసాద్ గారు ఉన్నారు. అన్నమయ్య కళాక్షేత్రాన్ని స్థాపించి ఇవాళ 2 తెలుగు రాష్ట్రాలలో భజన బృందాలకి అందరికీ చిరపరిచితమైనటువంటి పేరు, కనీసం డజన్కు పైగా గుళ్ళలో అఖండ హరినామ సంకీర్తన ప్రారంభింపజేసి అన్నమయ్య గృహసాధన ఉద్యమంని ముందుండి నడిపించి 11.5 లక్షల సంతకాలు భక్తుల యొక్క విజ్ఞాపనలు తీసుకొని 11,000 కిలోమీటర్ల యాత్ర చేసి దాన్ని తిరుపతి తిరుమల దేవస్థానానికి అందించి తర్వాత దశక పోరాటానికి మళ్ళీ ఈసారి స్వామివారి యొక్క ఆశీస్సులతో వారి హస్తం దీని మీద పడితే ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం. దానికి సిద్ధంగా ఉన్నటువంటి మా విజయశంకర్ స్వామి గారు, అలాగే అలేఖ మహిమ సాంప్రదాయం నుంచి 4 దశాబ్దాలకు పైగా కఠోరమైనటువంటి సన్యాస దీక్షని పాటిస్తున్నటువంటి ఒక అపూర్వమైనటువంటి సాంప్రదాయం, ఒరిస్సా ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో ఉన్నటువంటి సాంప్రదాయానికి అక్కడి నుంచి వచ్చినటువంటి సాధు త్రినాథ్ దాస్ గారు మా యొక్క హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ అనేటువంటి సంస్థకు వారు అధ్యక్షులు. అలాగే వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క ఈ తరం వారసులు 8వ తరం మునిమనవుడు, మహనీయుడు అయిన దైవ సమానుడు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మనవులు వీరంభట్ల స్వామి గారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. అదేవిధంగా దున్న ఇద్దాసు, ఆయన తత్వాల్ని వాళ్ళ తెలంగాణ ప్రభుత్వం పాఠ్యాంశాలుగా పెట్టబోతున్నది. మనం జయభారత్ తరఫున ప్రచురించాం. దైవ సమానుడిగా ఆయన్ని కొలుస్తారు. దున్న విశ్వదాస్ గారు ఒక అద్భుతమైనటువంటి అచల తత్వ సాంప్రదాయానికి వారసులుగా, అత్యంత నిబద్ధులుగా నిలిచినటువంటి దున్న విశ్వదాస్ గారు వారు ఇక్కడ ఉన్నారు. అదేవిధంగా రజనీ కుమార్ గారు, వారు షిరిడి సాయిబాబా భావధారని ముందుకు తీసుకువెళ్తూ వేదోపనిషత్తులలో అపూర్వమైనటువంటి గొప్ప ప్రవేశము కలిగినటువంటి పండితులు వారిక్కడికి ఈ సభలో వారు వచ్చారు. అలాగే తెలుగు 2 రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యమైనటువంటి పేరు, అందరూ ఆమెని నారాయణమ్మ అంటారు కానీ ఆమె పేరు అచలయోగిని మాత నిశ్చలాంబ, వారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. అలాగే దరూరి నరసింహాచార్యులు గారు ప్రవచనవేత్త, అలాగే వకుళాభరణం ఆదినాథ్ గారు, గౌరు కృష్ణస్వామి గారు పెదముత్తేవి నుంచి వారు విచ్చేసి ఉన్నారు. వీరందరికీ కూడా నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇది చాలా వేగంగా, చాలా ప్రభావశీలంగా ఏది చెప్పుకోవాలో ఆ విషయాన్ని ఖచ్చితంగా మనం ఒకసారి మననం చేసుకుని ఇక్కడి నుంచి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. దీని అంతటికీ నేపథ్యంలో ఉన్నటువంటి జయభారత్ ఉద్యమాన్ని గురించి కూడా ఒక మాట చెప్తాను. నేను జయభారత్ ఉద్యమంలో అనేక విషయాల మీద పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఉన్నాము. అనేక సమస్యలను చేపట్టి పనిచేస్తూ ఉన్నాము. దాంట్లో హిందూ ముస్లిం ఐక్యత కానివ్వండి,
లేకపోతే కులానికి సంబంధించిన వివక్షలపైన పోరాటం కానివ్వండి, జెండర్ ఈక్వాలిటీకి సంబంధించిన పోరాటం కానివ్వండి, పర్యావరణానికి సంబంధించినటువంటి పోరాటం కానివ్వండి, జంతువుల హక్కులకు సంబంధించిన పోరాటం కానివ్వండి, ఇలా అనేక తత్వ సాంప్రదాయాల్లో ఈ యొక్క పని జరుగుతూ ఉన్నది. అలాగే ముస్లిం మతంలో సంస్కరణల గురించి చేస్తున్నటువంటి ముస్లిం వేదిక పోరాటం కానివ్వండి, అదే సమయంలో హిందూ మతానికి సంబంధించినటువంటి హిందూస్ ఫర్ ప్లూరలిటీ అండ్ ఈక్వాలిటీ కానివ్వండి, అన్నమయ్య ఉద్యమం కానివ్వండి, అపూర్వమైనటువంటి పద్ధతిలో జరిగిన హిందూ సమ్మేళనం కానివ్వండి, ఇలా అనేక ఘటనలకి భూమికగా ఉన్నది జయభారత్ ఉద్యమం. ఈనాళ్ళకి స్వామివారి ఉద్యమం మాకు అవకాశం ఇచ్చినందుకు మేమంతా చాలా సంతోషంలో ఉన్నాం. ఇవాళ మన పరిస్థితి, నేను సూటిగానే విషయాలు ప్రస్తావిస్తాను. ఇవాళ మమ్మల్ని అందరినీ కలచివేస్తున్నటువంటి విషయం ఏమిటంటే, ఏ ప్రాచీన వారు ఇందాక అద్భుతమైనటువంటి శాంతి మంత్రాలని వారి స్వరంతో విని మళ్ళీ తిరిగినటువంటి అవకాశం మనకు దక్కింది. ఏనాటివో, ఎన్ని వేల సంవత్సరాలు అపూర్వమైనటువంటి ఉదాత్తమైనటువంటి భావాలని భారతదేశం నుంచి ప్రసరింపజేసినటువంటి అనేకమైనటువంటి సంప్రదాయాలు ఉన్నాయి, అనేకమైనటువంటి ధారలు ఉన్నాయి, స్రవంతులు ఉన్నాయి. ఇవాళ ఇటువంటి సంప్రదాయాలకి, ఇటువంటి ఆలోచనలకి వారసత్వంగా ఉన్నటువంటి ధర్మం, మనం ఏదైతే సనాతన ధర్మంగా, హిందూ ధర్మంగా రకరకాలుగా పిలుచుకునేటువంటి ధర్మం ఏదైతే ఉన్నదో, ఇది అనేక కారణాల వల్ల బలహీనపడుతూ ఉన్నది, ఆందోళనకరమైన పరిస్థితికి చేరుతూ ఉన్నది. ధర్మంలో స్ఫూర్తికి విరుద్ధమైనటువంటి ధోరణులు పెరుగుతూ ఉన్నాయి. మరొక పక్క మతాంతరీకరణలు కూడా జరుగుతూ ఉన్నాయి. ఈ విషయాలు మమ్మల్ని కలచివేస్తూ ఉన్నాయి. మేము కొత్త ఆలోచనలు తీసుకోవడానికి భారతదేశం ఏనాడు కూడా వ్యతిరేకం కాదు. ఆనో భద్రా క్రతో ఎంతు విశ్వత అని ఆనాడే మా ఋగ్వేదార్యులు తలుపులు తెరిచారు. ఎక్కడి నుంచైనా రానివ్వండి గొప్ప ఆలోచనలు. అందుకని ఇక్కడి నుంచి పోయినటువంటి మహనీయులు ఎవరైనా కూడా ఏ కొత్త ఆలోచనని, ఏ కొత్త గొప్ప భావనని కూడా నిందించిన వాళ్ళు కానీ, చులకన చేసిన వాళ్ళు కానీ, స్వీకరించకుండా ఉన్నవాళ్ళు కానీ, ఆహ్వానం చెప్పకుండా ఉన్నవాళ్ళు కానీ కాదు అని చెప్తున్నాను నేను. అది భారతదేశం యొక్క గొప్పతనం. మరి బయట ఈ తలుపులు తెరిచే విధానం లేకపోగా అనేక చోట్ల మనకు కనిపించేటువంటి ఒక విచిత్రమైన వ్యవహారం ఏమిటంటే, ఈ తోటలో అనేకమైనటువంటి చెట్లు పూలు ఉండనివ్వండి, ఈ ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉండండి, లేదు ఈ తోటలో ఈ ఒక్క చెట్టు ఉండాలి, ఈ 2 పూలు ఉండాలి, మిగతావన్నీ తీసేయండి, పీకేయండి అనేటువంటి విధానం కనిపిస్తూ ఉంది. ఇది మనకు తెలియనటువంటి, మనకు ఆలోచన ఏనాడు రానటువంటి. నేను హిందూ ధర్మం యొక్క ఈ విశిష్టతని అందరూ ఎందుకు అంగీకరించట్లేదు ఆలోచన పనులను ఆశ్చర్యపోతుంటాను. మీరు హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ నడిబొడ్డున మనం బుద్ధుడి విగ్రహం పెట్టుకున్నాం. హైదరాబాద్లో అంతా కలిపి బౌద్ధులు ఎంతమంది ఉన్నారో నాకైతే తెలియదు. వాళ్ళు ఉన్న బౌద్ధ అనుష్ఠానం చేస్తున్నారని నేను అనుకోను. కానీ ఏ రోజైనా ఇంత పెద్ద జనసమూహం, కోట్ల మంది ఉన్నటువంటి, 1 కోటి మందికి పైగా ఉన్నటువంటి ఈ హైదరాబాద్లో ఈ బుద్ధుడి విగ్రహం ఎందుకు పెట్టారని ఎవరైనా ఎప్పుడన్నా ఓ చిన్న ఊరేగింపైనా, ఓ చిన్న ప్రశ్న ధర్నా నేను వినలేదు. ప్రపంచంలో ఎక్కడ జరుగుతుందని అడుగుతున్నాను నేను. ప్రపంచంలో ఎక్కడ జరుగుతుందా? మరి బయట విగ్రహాలను పేల్చేయడం మేము చూస్తున్నాం. ఇది మాకు అలవాట్లేనటువంటి విధానం, మాకు తెలియనటువంటి విధానం. మీరు ఎల్లోరా పోయి చూస్తే సుమారుగా ఒక 1/2 కిలోమీటర్కి పైగా అక్కడ ఎల్లోరా అద్భుతమైనటువంటి గుహల్లో, అక్కడ కైలాస దేవాలయం, ఆ పక్కనే బౌద్ధ గుహలు, ఆ పక్కనే జైనుల కైలాస దేవాలయం, వాళ్ళ యొక్క గుహలు కనిపిస్తాయి. అన్ని ఆశ్చర్యాలు, అద్భుతాలు. ఒక్క రోజులో తయారు కాలేదు. 100 సంవత్సరాలకు పైగా పట్టింది. ఈ 100 సంవత్సరాల్లో రాజులు మారారు. ఒకళ్ళు బౌద్ధాన్ని, ఒకళ్ళు హిందూ మతాన్ని, ఒకళ్ళు జైన మతాన్ని ఆదరించి ఉంటారు. ఏదో ఒకటే ముందర కట్టి ఉంటారు. ఈ మొదట కట్టిన ఆయన రెండో కట్టిన దాన్ని కూల్చలేదు, రెండో కట్టిన ఆయన మొదటి దాన్ని, మూడో దాన్ని కూల్చలేదు. ఇది భారతదేశం. దీనికి ఆలోచన ఎప్పుడో పడింది. ఇది భారతదేశం యొక్క రక్తంలో ఉన్నటువంటి ఆలోచన. ఇటువంటి సాంప్రదాయాన్ని కనుక విశ్వంలో లేకుండా చేస్తే ఈ విశ్వం యొక్క భవిష్యత్తు ఏమవుతుందని మేము భయపడుతున్నాం. అందువల్ల ఇటువంటి ఆలోచనలు కలిగినటువంటి అనేక మందిని, అనేక తర్జన భర్జనలు పడిన తర్వాత దీనికి ఇవాళ విపత్కర పరిస్థితుల్లో దారి చూపగలిగిన వాళ్ళు మనకు ఎవరో ఒకళ్ళు కావాలి. వారెవరు?
అని అన్నప్పుడు స్వామివారి యొక్క 2 ప్రవచనాలు చీకట్లో వెలుతురు మాదిరిగా ఒక గొప్ప జ్యోతిని మా పైన ప్రసరింపజేసినాయి. ఆ 2 ప్రవచనాలని మీకు చెప్పేటువంటి సాహసాన్ని చేస్తాను నేను. ఇక్కడున్న చాలామందికి తెలిసినవే, కానీ ఇవాళ సమావేశానికే కాదు, ఇవాళ భారతదేశానికే కాదు, యావత్ విశ్వానికి కూడా చక్కటి దారి చూపించగలిగినటువంటి ఈ 2 మాటలు మీరు మహనీయులు మన కళ్ళ ముందు ఉన్నారు. వారి ఆలోచన నుంచి వచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి ఈ 2 మాటలు మీ మనసులో మీరు ముద్రించుకోండి. ఇది ముద్రించుకుంటే మన జీవితమే మారిపోతుందని నేను అనుకుంటున్నాను. మొదటి మాట ఏమిటంటే, మాధవ సేవగా సర్వప్రాణి సేవ. ఇక్కడ స్వామివారి ఉద్యమంతో ఉన్న వాళ్ళందరికీ ఈ మాట ప్రతినిత్యం తలుచుకునేదే, కానీ చాలామంది భిన్న సాంప్రదాయాల నుంచి వచ్చిన వారు ఉన్నారు కాబట్టి ఈ మాట నేను చెప్తున్నాను. మానవ సేవే మాధవ సేవని మనం చూస్తూనే ఉంటాం, కానీ ఈ సృష్టిలో మానవుడు ఒక్కడే కాదే, భగవంతుడు మానవుడిని ఒక్కడే సృష్టించలేదే, సర్వ జగత్తును సృష్టించాడే, సర్వ పిపీలకాది బ్రహ్మాండాలను సృష్టించాడే. అటువంటిప్పుడు మానవుడికి ఉన్నటువంటి ప్రత్యేకత, మానవుడు మాత్రమే అనడం ఏ రకంగా సమంజసమని వారు సర్వ ప్రాణుల యొక్క సేవ చేయండి, దాన్నే మాధవ సేవగా మీరు తలుచుకోండి అనేటువంటి ఒక అపూర్వమైనటువంటి సందేశాన్ని ఇచ్చారు. ఈ మాట తలుచుకుంటే ఇవాళ ప్రపంచాన్ని అనేక రకాలుగా అతలాకుతలం చేస్తున్నటువంటి భూమి మనుగడకి వేల సంవత్సరాల నుంచి, లక్షల సంవత్సరాల నుంచి ఈ భూమి సుమారుగా 450 కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి భూమిని ఈ 30 సంవత్సరాలు దాటిన తర్వాత ఉంచుతాం లేదో తెలియని పరిస్థితిలో పెట్టాం మన తరం వాళ్ళు. ఇవాళ ఒక అద్భుతమైనటువంటి అమృతమైనటువంటి వాక్కులు, కాంతి వెలువడుతున్నది చూడండి. దీన్ని మీరు అర్థం చేసుకోండి. జయభారత్ ఉద్యమంలో మేము సర్వప్రాణి సమాహిత దినం జరుపుతాం. మేము ఆశ్చర్యపడ్డాం. స్వామివారి యొక్క దార్శనికత ఇంత అద్భుతమైనటువంటి దార్శనికత ఉన్నది. ఇది ఇవాళది కాదు, అసలు దేనికి కూడా పేటెంట్ రైట్స్ లేవేమో. భూతేషు విచిత్య ధీరా ప్రత్యస్మ్యలో కాదు అమృతాభవంతి అని మన ప్రాచీనులు చెప్పారు. దేవుణ్ణి ఎక్కడ మీరు గనక చేయకపోతే మహతీ వినష్టి, ఇక్కడ నష్టపోతామని చెప్పి సమస్త ప్రాణుల యందు దర్శించు ఆ పరమాత్మని. అలా దర్శించిన వాళ్ళు అమృతత్వాన్ని అందుకుంటారని వారు చెప్తే, ఆ సందేశాన్ని మనకు అందించడానికి స్వామివారు మీకు అర్థమవుతుందో లేదోరా బాబు అని ఈ విధంగా మాధవ సేవగా సర్వ ప్రాణి సేవని మీరు చూసి మీరు అమృతత్వాన్ని అందుకోండి అని వారు చెప్పినందుకు వారికి శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాము. ఈ అద్భుతమైన సందేశాన్ని మీ మనసులో ముద్రించుకోండి. దీంట్లో ఎక్కడ కూడా ఒక చిన్న ఒక సెక్ట్ని కానీ, ఒక సమూహాన్ని కానీ, ఒక ప్రజల్ని కానీ, ఆఖరికి మనుషుల్ని కానీ ప్రత్యేకంగా చేసి వీళ్ళకి మాత్రమే గౌరవించి వీళ్ళే మనవాళ్ళు అనే విధానమే లేదు. ఇది ప్రాచీనుల యొక్క సంప్రదాయం. అదేవిధంగా వారు ఇచ్చినటువంటి మరొక అద్భుతమైనటువంటి 2వ మంత్రం, అది స్వీయ ఆరాధన సర్వ ఆదరణ. ఏ మాటలు వింటే ఈ తుప్పు వదిలిపోతుందో, ఏ మాట వింటే ఇంతకాలం చుట్టూ కలుగుతున్నటువంటి విషవాయువులు తొలగిపోతాయో, ఏ మాట వింటే ఈ భూమి అమృతత్వాన్ని అందుకుంటుందో, అటువంటి అద్భుతమైనటువంటి సందేశాన్ని స్వామివారు అందించారు. వారికి నమోవాకాలు. స్వీయ ఆరాధన సర్వాదరణ అనేటువంటి అభిప్రాయంలో ఇది ఒక మతానికి, ఒక సమూహానికి, ఒక సంప్రదాయానికి, ఒక దేశానికి, ఒక సెక్ట్కి సంబంధించింది కాదు. దీన్ని ప్రతి దేశం అర్థం చేసుకోవాలి, ప్రతి సంప్రదాయం అర్థం చేసుకోవాలి, ప్రతి సమూహం అర్థం చేసుకోవాలి, ప్రతి తెగ అర్థం చేసుకోవాలి, వ్యక్తులుగా మనం అర్థం చేసుకోవాలి. బాబు నా పని నేను చేసుకుంటాను, నీ దాన్ని గౌరవిస్తానండి. ఇది ఎవరికి పరిమితం. ఎంత అద్భుతమైనటువంటి ఈ 2 మంత్రాలు మమ్మల్ని విస్మితులు చేసినాయి, వారికి పాదాక్రాంతులు చేసినాయి. అందువల్ల ఈ సందేశాలని మా జీవితాంతం కూడా మేము స్వీకరించి మేము ముందుకు వెళ్తామని స్వామివారికి నేను సభాముఖంగా చెప్తా ఉన్నాను. మేము కూడా ఇదే ఆలోచనతో, ఇదే పద్ధతిలో వెళుతున్నటువంటి వాళ్ళమే. మాకు స్వామివారి యొక్క కాంతి కనిపిస్తే మేము చాలా సంతోషానికి, చెప్పలేనంత పరవశానికి లోనైనాము. అందువల్ల ఈ సమారోహం ఏదైతే ఉన్నదో దానికి ప్రాతిపదిక, దానికి భూమిక ఇవాళ స్వామివారు వేసినటువంటి ఈ అపూర్వమైనటువంటి జ్యోతి మనకు దారి చూపిస్తుంది, ఎంత దూరమైనా మనం వెళ్ళగలుగుతామని. ఈ 2 మాటలు మనం తీసుకుని ఎక్కడికైనా మనం వెళ్తాం. ఈ 2 మాటలు ఏ సాంప్రదాయం లేదు, మీరేం కంగారు పడద్దు, భయపడద్దు. మిమ్మల్ని ఎటు దారి మళ్లించడం లేదు,
మీకు ఏదో తప్పు మార్గం చెప్పడం లేదు, వేరే ఉద్దేశం లేదు, మిమ్మల్ని ఎటో ప్రయోజనంలో మిమ్మల్ని మాయ చేయాలనే అభిప్రాయం కాదు. ఇది సమస్త విశ్వహితం మాత్రమే కాదు, మిమ్మల్ని అమృతత్వాన్ని, మనందరినీ అమృతత్వాన్ని అందించడానికి స్వామివారు ఒక తాళం చెవిని తెచ్చి, ఇదిగో తెరుచుకో, ఇక్కడ మంచి రత్నాల మణులు ఉన్నటువంటి గొప్ప సంపద ఉన్నది, గొప్ప విషయం ఉన్నదని వారు మనకు అందించారు. వారికి ఇది ఈనాటి సమారోహం యొక్క భూమిక. మనం ఏం చేసినా ఈ రెండు మాటలు బట్టే చేస్తాం. అలాగే వారు 6 ఆశయాల్ని వారి వికాస తరంగిణి అనేటువంటి సంస్థ, వారు ఏర్పాటు చేసినటువంటి సంస్థలో 6 ఆశయాల్ని ప్రకటించి ఉన్నారు. ఆధ్యాత్మికత అనే పునాదితో ధార్మిక జీవనాన్ని ప్రోత్సహించడం. పదాలకి అర్థాలు అటు ఇటు అయితే చాలా ప్రమాదం సుమా. వీరు చెప్పిన మాట కూడా వివేకానందుడు అన్నాడు ఒకసారి, ఈ దేశంలో మీరు సోషలిజం దలుచుకుంటే ముందర మతంతో నింపండి అని చెప్పాడు. ఆయన అన్నటువంటి మతం ఏమిటో మళ్ళీ ఆయన్ని అడగాల్సి వస్తుంది. అందుచేత అపూర్వమైనటువంటి విలువలు, నైతికత మనని ఇప్పుడున్న పరిస్థితి నుంచి మరింత ఉన్నతికి తీసుకెళ్లేటువంటి ఆలోచనలు, దాన్ని ఆధ్యాత్మికత అని వారైతే ఇంకా వివరంగా ఇక్కడ రాశారు. ఆధ్యాత్మికత అనేటువంటి పునాదితో ధార్మిక జీవనాన్ని, మనకి ఎన్నో విలువలు ఉన్నాయి. నేను ఇక్కడ ఈ సమారోహంలో ఈ మాట చెప్పకుండా కూడా బహుశా మొదటే చెప్పాలేమో, నేనేమి భక్తుడిగాను, దైవాన్ని నేను నా నుంచి భిన్నంగా వేరేగా కన్సీవ్ చేయలేను. అందుచేత నేను దైవాన్ని దర్శించలేను. బహుశా అది నా బలహీనత కావచ్చు. నేను అజ్ఞేయవాదిని. నేను ఆ విషయాన్ని ప్రతి చోట చెప్తూనే ఉన్నాను. కానీ భక్తి సాంప్రదాయం యొక్క విలువ తెలిసిన మనిషిని నేను. భక్తి సాంప్రదాయానికి భక్తులకి భక్తుడిని అని కూడా ప్రకటించుకున్నాను చాలా చోట్ల. ఏ అపూర్వమైన మణులు ఇక్కడ దాకా మాకు తీసుకొచ్చి ఇచ్చారు, అది భక్తి సాంప్రదాయమే. మతంలో మిగతా సాంప్రదాయాలు ఉన్న 99,99,999 మంది భక్తి సాంప్రదాయం చెందితే, మిగతా ఒకళ్ళు 1,00,00,000 మందికో 1,00,000 మందికో ఉండే 10 మంది చేయగలిగింది ఏమి లేదు. వాళ్ళకి సంబంధించినటువంటి జ్ఞానాన్ని కూడా భక్తి సాంప్రదాయం ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇస్తూ ఉందనే విషయాన్ని మాకు తెలుసు. ఆ విషయాన్ని అందువల్ల భక్తి సాంప్రదాయం యొక్క విలువ, భక్తి సాంప్రదాయం ఉండవలసినటువంటి అవసరం, భక్తి సాంప్రదాయం చేసే ఉపకారం, భక్తి సాంప్రదాయం లేకపోతే జరిగే నష్టం తెలిసినటువంటి వ్యక్తిగా ఈ ఉద్యమంలో నేను వారి అనుమతితో నాకు ఇచ్చేటువంటి చిన్న బాధ్యత ఏంటంటే చేయడానికి నేను సిద్ధపడుతున్నాను. కానీ మరొక రకం కాదు. నేను ఏదైనా చెప్పకపోతే కపటంతో విలువలే దైవం అని నమ్మేటువంటి వ్యక్తిని నేను. తేన త్యక్తేన వారి దాకా తేన త్యక్తేన భుంజీదా, పరిత్యాగంతో జీవించడం. గాంధీ గారు సత్యం తబితా భూమి అని ఋగ్వేదంలో చెప్పారు. భూమిని తిరుగుతున్నది అంటే దేన్ని బట్టి తిరుగుతుంది? సత్యం బట్టి తిరుగుతుంది నాయన. సత్యం అనేటువంటిది భూమినే ఈ తిరగడానికి, నిలబెట్టడానికి కారణం సత్యమే అని వారు చెప్పారు మా ప్రాచీనులు. సత్యం అంటే విలువలని దైవంగా, గాడ్ ఈజ్ నథింగ్ బట్ ట్రూత్ అండ్ నాన్ వైలెన్స్. సత్యము అహింసలే దైవం అని గాంధీ గారు వారు అర్థం చేసుకున్నారు. ఎందుకంటే వారు కూడా ఋగ్వేద సాంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు కాబట్టి. అందుచేత విలువల్ని దైవంగా చూసేటువంటి, విలువలకు నిబద్ధంగా ఉండేటువంటి సంప్రదాయానికి చెందినటువంటి వ్యక్తిని నేను. నాకేమి ఆటంకం లేదు. నేను ఒకవేళ ఈ మాటలు 2 చెప్పి ఏమన్నా బాధపెట్టి ఉంటే నన్ను మనసారి క్షమించండి. ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే విషయంలో, స్వామివారి ఆశయాలకి కట్టుబడేటువంటి విషయంలో సంపూర్ణమైనటువంటి నిబద్ధతని కనపరిచేటువంటి వ్యక్తులమే కానీ 1 మిల్లీమీటర్ కూడా తగ్గి ఉండే వ్యక్తులం కాదు. ఈ మాటలు చెప్తూ ఈ రోజున్న పరిస్థితికి పరిష్కారం చేయగలిగినది భక్తి ఉద్యమమే. ప్రజల్లో ఈ ధర్మం పట్ల మరొక నిష్ఠను కలిగించగలిగింది భక్తి ఉద్యమమే. ప్రజల్ని మరొకసారి ఇవాళ ఉన్న పరిస్థితులు, ఇది ఒకటి బయట విషయాలు పక్కన పెట్టండి. ఇవాళ మన జేబుల్లో సెల్ ఫోన్లు ఇందాక మనం కాసేపు ఆఫ్ చేస్తాం, బయటికి వెళ్తే ఆన్ చేస్తాం కదా. అదే మన దెయ్యం, మన దేవుడు అదే. అది లేకుండా మనం జీవించలేము. మన శాసిస్తున్నటువంటి పాలన అదే. ఇవాళ మనం విచ్ఛిన్నం అయిపోయినాం. మన జీవితాలు విచ్ఛిన్నమై ఉన్నాయి. మన బయటికి తేగలిగింది ఏమైనా ఉంటే మళ్ళీ అది సమర్పణ భావాన్ని, పరిత్యాగాన్ని మనలో నెలకొల్పగలిగిన భక్తి ఉద్యమమే చేయగలుగుతుంది. ఈ పనులన్నీ కూడా జీవితాన్ని మార్చగలుగుతుంది. అందువల్ల ఈ భక్తి ఉద్యమంతో ఇవాళ ఉన్న విద్వేషాన్ని, ఇవాళ ఉన్న వివక్షల్ని, ఇవాళ ఉన్న అక్రమాలని, అపసవ్యతల్ని, అసమానతల్ని ఏదైనా పిలవండి, వీటిని సరిచేయడం సాధ్యమే అనేటువంటి అభిప్రాయానికి వచ్చాను. కాబట్టి ఈ భక్తి ఉద్యమాన్ని అన్ని సంప్రదాయాల్లో, వీరిని అనేక సంప్రదాయాలు చూసిన వీరందరికీ కూడా భక్తి ఉద్యమాలు, వీరి సొంత భక్తి ఉద్యమాలు. దొన్నైదాస్ గారి తత్వాలని నేను నా చెవులారా విన్నాను. రాత్రంతా కూడా ఒక బృందం కాదు, 4 బృందాలు కూర్చుని అది ఒకే ప్రాంగణంలో వాళ్ళ దగ్గర నిలబడితే వాళ్ళు పరవశం, అక్కడికి వెళ్తే అక్కడ పరవశం, రాత్రంతా పాడుతూనే ఉంటారు. గొప్ప తత్వాలు,
మహనీయుడు అది భక్తి సాంప్రదాయమే. అలేఖ ఉద్యమంలో విగ్రహారాధన చేయరు, కానీ వాళ్ళు భక్తితో వాళ్ళు మహిమాస్వామిని అర్చిస్తారు. ఉపనిషత్ మంత్రాలు అది భక్తి సాంప్రదాయమే. షిరిడి సాయి దగ్గర కూడా కీర్తన భక్తి సాంప్రదాయమే. వీరబ్రహ్మేంద్ర స్వామి భక్తి సాంప్రదాయం, ఇవన్నీ ఉన్నాయి మాకు. అందువల్ల అచ్చల అమ్మవారు అయితే మా గొంతిప్పితే అద్భుతంగా వారు ఇక్కడ పాడి వినిపించగలుగుతారు. ఇటువంటి సంప్రదాయాలన్నింటిలో కూడా ఉన్నటువంటి సంప్రదాయాల్లో ఉన్నటువంటి భక్తి ఉద్యమాన్ని నిలబెట్టగలిగినటువంటి వ్యక్తి ఎవరు అన్నప్పుడు, ఇదిగో ఈ మంత్రం ఏదైతే సర్వ ఆదరణ స్వీయ ఆరాధన అనేటువంటి ఈ మహామంత్రాన్ని మనకు ప్రసాదించినటువంటి ఈ భగవత్ స్వరూపుడు అనేటువంటి ఈ స్వామివారిని మించిన వాళ్ళు ఎవరు అని వారిని మేము ఆశ్రయించాం. నేను అందరి సంప్రదాయాల నుంచి వచ్చిన మిత్రులకి చెప్పాను, నా పట్ల గౌరవం ఉంచండి, ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా, ఏ రకమైనటువంటి మీ ప్రతిపత్తికి మీ గౌరవానికి భంగం కలగకుండా ఈ ఉద్యమంలో కలిసి వద్దామంటే వారందరూ పెద్ద మనసుతో మీరు చెప్తున్నారు ఖచ్చితంగా మనం కలిసి వద్దాము, మా ప్రాంతంలో మేము భక్తి ఉద్యమాన్ని వ్యాప్తి చేస్తామని జస్ట్ భూమికని చెప్తున్నాను నేను. అయితే వారికి చెప్పేది ఏమిటంటే, మిత్రులారా దయవుంచి మీరు ఆలోచించండి, భక్తులారా. ఇవాళ ఇక్కడ ఏదైతే ఈ మహనీయులు కూర్చుని ఉన్నారో వీళ్ళొక్కళ్ళు ఫుల్ డే సెషన్ని కంటిన్యూస్గా ఎంగేజ్ చేసి నడపగలిగినటువంటి వారు, ఉర్రు లోపగలిగినటువంటి వారు. వారందరికీ ఈ యొక్క అల్పుణ్ణి క్షమించమని అడుగుతూ, ఇక్కడ ఏమాత్రం ఫిలాసఫీ చర్చ చేయడానికి రాలేదు. మీ తత్వాన్ని మీరు ఏదన్నా ఒకటి రెండు మాటలో మీరు చెప్పడానికి నేను తప్పట్ను, కానీ మీ తత్వాన్ని బోధించాలంటే అర్థం చేసుకోవడానికి చాలా సమయం పడుతుంది. మీరు చెప్తూ ఉంటే అది ఎవరి తత్వాన్ని వాళ్ళు చెప్తూ ఉంటే ఇవాళ మనం తలపెట్టినటువంటి లక్ష్యం నెరవేరదు. అందువల్ల ఈ విషయాన్ని గమనంలో ఉంచుకోవాలి. అంచేత మిత్రులందరూ కూడా 2 ప్రశ్నలకు సమాధానం చెప్పమని నేను అడుగుతున్నాను. ఈ ప్రతిపాదనలు స్వామివారు చెప్పినటువంటి ప్రతిపాదనల మీద మీ అభిప్రాయం ఏమిటి? భక్తి ఉద్యమం ఇవాళ సమస్యలకి పరిష్కారం తీసుకురాగలుగుతుందనే విషయంలో మీ యొక్క అభిప్రాయం ఏమిటి? అలాగే మనలో ఉన్నటువంటి ఈ గొప్ప సహనగుణం, నేను పేర్లు తీయను, ఒక మత మహాచార్యుల వారు ప్రపంచంలో ఆ సంప్రదాయానికి వారు భారతదేశం వచ్చే ముందు బయట వారిని అడిగారు, ఏమండి అన్ని మతాలకి కూడా దేవుడి దగ్గరికి వెళ్తాయని మీరు వచ్చి చెప్పండి అని. అన్ని మతాలు దేవుడి దగ్గరికి వెళ్తే మేము కన్వర్షన్ చేయడం ఎందుకని అడిగారు. వెళ్ళవు, మేము ఒప్పుకోం, మేము అంగీకరించాం, మా మతమే వెళ్తుంది, ఇది మీకు ఏ రకమైనటువంటి గౌరవం లేదు మా మనసులో అని వారు చెప్తున్నారు, డిక్లేర్ చేసి బాహటంగా చెప్తున్నారు. ఇది మనకి కనిపిస్తూ ఉంది. గాంధీ గారికి జిన్నా గారికి మధ్య జరిగినటువంటి ఉత్తర ప్రత్యుత్తరాల్లో గాంధీ గారు అన్ని మతాలు దేవుడి దగ్గరికి వెళ్తాయి కదా, నీకు ఎందుకు గొడవ అంటే, జిన్నా ఏం చెప్పాడంటే, నువ్వు హిందువు కాబట్టి అట్లా మాట్లాడుతున్నావు, ఇది హిందూ ధర్మాన్ని, నువ్వు హిందూ అని చెప్పడానికి ఇది ఒకటే ప్రూఫ్, నేను కాదు కాబట్టి నేను ఆ మాట చెప్పడం చెప్పాడు. అంచేత ఈ ధర్మం యొక్క జీవగర్ర ఈ మాట, సర్వసమాదరణ, సమస్త అందరికి పట్ల గౌరవము, మేము ఎవరికి హాని తలపెట్టడానికి, ఎవరిని దురాక్రమించడానికి, మిమ్మల్ని లేకుండా చేయడానికి, మిమ్మల్ని బాధ పెట్టడానికి మేము ఇక్కడ కూర్చోలేదు. మీ యొక్క సారాంశాన్ని తీసుకోవడానికి తలుపులు తెరుస్తున్నాం, అందరం కలిసి నడుద్దాం రండి అని చెప్తున్నాం. ఈ సర్వసమాదరణ సూత్రము అన్ని సమాజాలకు వర్తిస్తున్నాను. ఇందాక నేను చెప్పాను, మళ్ళీ కూడా చెప్తా ఉన్నాను. ఇది మన అందరికీ దీని పట్ల మీ అభిప్రాయం చెప్తూ, ఈ భక్తి ఉద్యమానికి సంబంధించిన ఒక నిర్మాణం ఇక్కడ జరగాలి. స్వామివారి ఆశీస్సులతో, వారి యొక్క కృపతో ఇవాళ ఇక్కడ వారికి అర్థించడానికి నేను కాసేపట్లో తీర్మానం పెడతాను. ఆ తీర్మానంలో స్వామివారిని అర్థిస్తాము, దారి చూపించండి అని. దానికి ముందు విజ్ఞులైన వారు మాట్లాడేటప్పుడు దయవుంచి 2 విషయాల మీద మీ అభిప్రాయం చెప్పడానికి పరిమితం కండి, నన్ను మన్నించండి. ఎందుకంటే అందరి యొక్క ఆ సాంప్రదాయం విలువ, ప్రతిభ, విస్తృతి, మహత్వం తెలిసినటువంటి వ్యక్తిని నేను చేసినటువంటి ఈ చేష్టని మీరు మన్నించి పెద్ద హృదయంతో, ఎందుకంటే 1 గంట లోపు ఈ సదస్సు ముగిస్తాము, వారి సందేశాన్ని కూడా వినవలసి ఉన్నది. ఆ తర్వాత 2వ సెషన్లో మనం కేవలం ఇక్కడ ఎన్నికైనటువంటి ఒక చిన్న బృందం మాత్రమే మాట్లాడుకుంటారు. ఈ విషయాన్ని మీరు గమనంలో ఉంచుకుని దయ ఉంచి మీరు చాలా క్లుప్తంగా మీ యొక్క సందేశాన్ని చెప్పమని నేను కోరుతూ నా మాటల్ని నేను ముగిస్తున్నాను. నేను విషయాన్ని స్పష్టపరచాలని అనుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ ఒక నిర్మాణం జరగబోతున్నది. దానికి పునాది వారు చెప్పినటువంటి 2 మంత్రాలే. నేను ఇందాక 6 సందేశాల్లో ఒక ముఖ్యమైన సందేశం నేను చదవడం అది మధ్యలో ఆగింది. ఆ 4 మాటలు కూడా చదువుతాను. ఆధ్యాత్మికత అనే పునాదితో ధార్మిక జీవనాన్ని ప్రోత్సహించడం, వ్యక్తి వికాసానికి కృషి చేయడం. ప్రతి ఒక్క మనిషి డెవలప్ కావాలి.
వివిధ వర్గాల మధ్య సమన్వయానికి ఇంతకంటే ఏముందండి? ఇవాళ భారతదేశంలో వారు ఈ వర్గం అనలేదు, అన్ని వర్గాల మధ్య సమూహాల మధ్య సమన్వయపరచాలి. స్వామి వివేకానందుల వారు వేదాలని, బైబిల్ని, ఖురాన్ని దాటి మనిషిని తీసుకెళ్ళాలి. ఆ పనిని తగాదా పెట్టడం ద్వారా, సమన్వయపరచడం ద్వారా చేయండి అన్నారు. వీరు వేదం, బైబిల్ కాదు, సమస్త వర్గాల్ని కూడా మీరు సమన్వయపరచండి అని మహనీయులంతా ఒకలాగే మాట్లాడతారు కదా. అందువల్ల దీనులకి, ఆర్తులకి నేను చెప్పడానికి ఏమీ సరిపోయినటువంటి వ్యక్తిని, వారిని సూర్యుని అగ్గిపుల్లతో కాగడంతో చూపించలేము. ఈరోజు భారతదేశంలో లేదా ప్రపంచంలో అనేక విపత్తులు, అనేక సమస్యలు వచ్చినప్పుడు స్వామివారి యొక్క ఆశీస్సులతో నిర్మాణం ఎంత సేవలు చేస్తూ ఉందో నిన్న కూడా శివస్వామి గారు నాకు చెప్పారు. మేమంతా అక్కడ చేసి వచ్చామండి ఇప్పుడు అని. అలాగే జంతువుల యొక్క, పెంపుడు జంతువుల యొక్క సంరక్షణ, పర్యావరణాన్ని పరిరక్షణ, ఇవి ఆశయాల, లక్ష్యాలు వారు పెట్టుకున్నవి. ఈ 2 మంత్రాలనే విస్తరిస్తే ఈ 6 అయినాయి. ఈ 2 మంత్రాలు ఏవైతే వారు ఇచ్చారో మనకి, దీని ప్రాతిపదిక మీద మనం ఐక్యమవుదాము. దీంట్లో ఏ రకమైన ప్రెజుడిస్ లేదు, సంకుచిత భావన లేదు, ఎవరి ప్రయోజనం లేదు. మళ్ళీ రిపీట్ చేస్తున్నాం ఈ మాటల్ని. ఆ ఉద్దేశం, మీ ఉద్దేశం ఏమిటి? మీరు దీనికి మద్దతు ఇస్తున్నాము, మనం కలిసికట్టుగా ఉందాము, ఈ నిర్మాణంలో మా వంతు దోహదాన్ని, మాకు చేతనాన్ని మేము అందిస్తాము. ఎటువంటి సంకోచము, ఎటువంటి లేదా అవమానము, ఈగోము పక్కన పెట్టి, ఎందుకంటే గొప్ప మహత్తరమైనటువంటి కార్యం ఇది. వారేమీ ఆశించినటువంటి వారు కాదు. అందువల్ల మన యొక్క ప్రయోజనాన్ని పక్కన పెట్టి ఇక్కడ కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రాబోయేటువంటి మహా ఉద్యమానికి మేము ఖచ్చితంగా మా జీవితంలో చాలా భాగాన్ని మేము ఖర్చు పెట్టి దోహదం అందిస్తాననే సంకల్పం ఇక్కడ తీసుకోవాలని కోరుతున్నాను నేను. అదే సమయంలో ఇక్కడ ఉన్నటువంటి మహనీయుల్ని, వారిని నేను పిలుస్తాను. వారిని చాలా త్వరగా ఒకరి వెంట ఒకరుగా పిలిచిన విధంగా ఈ 2 మాటలు మా అభిప్రాయం చెప్పాల్సిందిగా, అదేవిధంగా మన స్వామివారి సందేశాన్ని వినాల్సి వస్తుంది. ఈ త్వరపడేటువంటి మాటలు నేను అనడానికి కారణం కేవలం మనం చాలా ఆలస్యమైన ఇంకా వస్తున్నారు, సమయాన్ని అందుకోలేకపోతామేమో అనేది ఆ కంగారు వల్ల మాత్రమే చెప్తున్నాను. ఈ మాటలు అనడం వల్ల ఎవరు నన్ను ఇబ్బంది పెట్టుంటే నన్ను క్షమించమని కోరుతూ, మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా? ప్రతులకు జై భారత్ పబ్లికేషన్స్, 9848030089.